అంటే మన జీవితము ఆత్మీయలో మనం ముందుకు కొనసాగింపబడాలి. హల్లెలూయా. ఆత్మీయత లేకుండా మనం పరలోక రాజ్యం వెళ్ళడం చాలా కష్టం. మరి వెళ్ళేవారే ఆత్మీయలో ఉండాలంటే అవును. ఒకవేళ లేకుండా మనం ఉన్నాం అనుకోండి, ఏమైపోతామో మనకు తెలుసు కదా. అగ్ని ఆరదు, పురుగు అగ్ని అంటే మంట, పురుగు అంటే నేను కాదనుకోవచ్చు. నువ్వు పురుగు వంటి వాడవు యాకోబు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పురుగు అంటే నీ ఆత్మ, నీ శరీరము, నీ ఆత్మ దినం వేరుపడిన తర్వాత దేవుడు నిన్ను లెక్కలోకి తీసుకొని వస్తాడు. అప్పుడప్పుడు మార్కెట్లో బెండకాయలు కోసేసి ఇవన్నీ ఎక్కడికి వస్తాయంటే మార్కెట్కి వచ్చినట్టుగా మన జీవితం కూడా ఒక రోజు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మార్కెట్కి వచ్చిన ఉల్లిపాయలు బెండకాయలు అన్ని కూడా తూకంలోకి వస్తాయి. ఆ తూకంలోకి వచ్చిన తర్వాత కొలిచి వారు అమ్ముతున్నట్టుగా దేవుడు నిన్ను కూడా కొలిచి పరలోక రాజ్యానికి చేరుస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే గిన్నెలోకి వచ్చిన తర్వాత అదే ఆత్మీయత కనపడదు దేవుని దగ్గర. తగ్గిపోయింది అనుకోండి, ఆవగింజలాగా అయిపోయావు అనుకోండి, బక్కపడిపోయావు అనుకోండి, అప్పుడు దేవునికి ఏం చెప్తావు? దేవుని దగ్గర రికమెండేషన్లు ఎక్కడ కూడా ఉండవు. సాకులు చెప్పే అవకాశం దేవుడు ఇవ్వడండి. కాబట్టి మనం బహు జాగ్రత్తగా దేవుని కోసం మనము బ్రతకాలి. అందుకే నాగటి మీద చెయ్యి వేసి వెనక చూసేవాడు నాకు పాత్రుడు కాడు. తెలుసా మీకు? ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చినాయి, కానీ ఒకప్పుడు నాగలితో దున్నేవారు భూమిని అంతా, సాధు చేసేవారు. ఒక్కసారి వెనకకు చూసేవారు కాదండి. వారంతా 10 ఎకరాలు దున్నాలంటే ముందుకే వెళ్ళేవారు, కానీ వెనక మాత్రము చూసేవారు కాదు. మరి ఈ కాలంలో మనం అందరం కూడా దేవుని చూసాము, ఆయన విశ్వాసంలో ఉన్నాము, నీటి మూలంగా బాప్తిసం తీసుకున్నాం, మళ్ళా వెనుకకు మనం మళ్ళీ ఉండరాదు అనే మాట దేవుడు మనకు జ్ఞాపకము చేస్తా ఉంటాడు. చివరిగా మరొక మాట చూద్దాం, ముందుకెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ఇదంతా మనం ఆత్మీయత లేకపోవడానికి మనల్ని ఎవడో ఒకడు ఏం చేస్తుండంటే ఊరికే డిస్టర్బ్ చేస్తుండవు. ఏం చేస్తుండండి వాడు? ఊరికే మనని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మంచిదే. ఇంకేం చేస్తున్నాడంటే అపవాదిగాడు, నిర్భగమైన బుద్ధి గలవారే మేలుగుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? వెతుకుతూ తిరుగుతున్నాడంట. ఎవడు వాడు అంటే మీ విరోధి అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. గర్జించి సింహం తెలుసా మీకు? అడవిలో వెళ్ళారనుకోండి, ఒక్కసారి పులి లేచింది అనుకోండి, పక్కనున్న జంతువులన్నీ ఏమవుతాయండి? అది అన్నదానికి ఒక్కటేసారి ఉన్నాయి అన్ని జంతువులు పారిపోవాలి. ఎందుకో తెలుసా? అది గర్జించింది అనుకో, లేచింది అనుకో, ఇంకా నన్ను చంపడానికి అది వస్తుంది తప్ప నన్ను కాపాడడానికి ఎంత మాత్రము రాదు. కాబట్టి పక్కనున్న జంతువులన్నీ పారిపోతాయి గర్జించినప్పుడు. ఒక్కసారి దాని అరుపు వేసి అతను క్యాక్ వేసింది అనుకోండి, ఈ జూ పార్క్ నుంచి చార్మినార్ వరకు వినపడుతుంది. హైదరాబాద్ లో జూ పార్క్ నుంచి చార్మినార్ వరకు వినపడుతుంది. ఒకప్పుడు ఏమంటే గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నావు అని వాడు వెతికితున్నాడట. వెతికినప్పుడు మనం కనపడ్డాం అనుకోండి, మనం ఏం చేస్తాడండి? మింగుతాడు అనమాట. కాబట్టి మనం వెతికినప్పుడు మనం కనపడకుండా ఉండాలంటే దేవునిలో మనము ఉండాలి. ఆత్మీయలో మనము బలహీనంగా ఉన్నామనుకోండి, పాపాత్మురాలు ఉన్నామనుకోండి, సాతాను గడు అబ్బా నా పని మస్తు చేస్తున్నాడు, వాడు అబద్ధం ఆడుతున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, తప్పులన్నీ చేస్తా ఉన్నాడు వాడు. కాబట్టి వాడు కుడి చేసుకొని అబ్బా సూపర్ చేస్తున్నాడు తెలుసా వీడు, వాడు సంతోషపడతాడు. దేవుడు అయితే పక్క నుంచి నీకోసం ప్రాణం పెట్టాడు, ఉన్న రక్తం అంతా ఖర్చాడు, ఆయన జ్ఞాపకం చేసుకొని నీకోసం ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువుని ఒక్కసారి చూడాలి మనం. ప్రభువా, ఈ యొక్క విరోధి నిర్భయము గలవాడై బుద్ధి గలవాడై మేలుకువ కలిగి వెతుకుతూ తిరుగుతుంది కాబట్టి వాని చేతిలో నుండి నన్ను ఈ సంవత్సరం రక్షించు ప్రభువా, వాని బారిన పడకుండా నన్ను కాపాడు ప్రభువా అని దేవుడికి మనం అప్పగించుకోవాలంటే మన జీవితం ఎలా ఉండాలంటే
ఆత్మీయలో మనము ఉండాలి, నిలకడగా ఉండాలి, ప్రేమలో ఉండాలి, దేవుని ప్రేమలో. కోపపడుటలో దేవుని ప్రేమను మనం పొందుకొని కోపపడాలి. అన్నిటిలో మన జీవితం ఎలా ఉండాలంటే ఒక ఆధ్యాత్మికంగా మనము ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనము పరలోక రాజ్యానికి చేరుతాం. తప్ప ఉన్న పాపం అంతా కడుపులో పెట్టుకొని వెళ్దాం అంటే, రావాలంటే డోర్ ఓపెన్ చేయాలి కదండి. ఎవరైనా లోపలికి రావాలంటే గేటు వేశారు అనుకోండి, వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? దుంకిపోతా అంటే నువ్వు ఈ లోకంలో దుంకగలుగుతావు, పరలోక రాజ్యంలో ఉన్న గేటును దుంకుతావా? దుంకడానికి ఎక్కుతుంటే అది పెద్దగా అవుతుందంట. హల్లెలూయా. ఎక్కుదామంటే ఒకటో ఫ్లోర్ ఎక్కుతాం, 2, 3 ఎక్కుతాం, కానీ అది ఎక్కే కొద్దికి అది పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఎక్కి చూస్తే అమ్మో నరకం కనపడుతుంటుందంట. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళే వారి జాబితా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుని కోసం వారు బ్రతుకుతారు. ఎంత కష్టం వచ్చినా దేవుని చెయ్యిని విడవడండి వాళ్ళు. కాబట్టి నువ్వు అలాంటి జీవితము నీకు దేవుడు ఇవ్వాలంటే నువ్వు ఆధ్యాత్మికంగా, నువ్వు నమ్మకంగా దేవుని కోసము బతకాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24 వచనం చదువుకుందాం, ముగించుకుందాం త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 24 వచనం. యోహాను సువార్త చదువుతాం మొదటిగా. 1 యోహాను సువార్త 4వ అధ్యాయము 24 వచనమును చదువుకుందాం. మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించుచున్నారు.